దేవునికి స్తోత్రం. ప్రతి రాత్రి కూడుకొని ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకి అత్యున్నతమైన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గత రాత్రి మీకు విలాప వాక్యముల్లో నుండి నాలుగో అధ్యాయము బంగారము ఎట్లు మందగిలినది, మేలిమ బంగారం ఎట్లు మార్చబడింది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కొమ్మరు చేసిన మట్టి కొండలుగా చాలండి. చాలు. బంగారము అనేది ప్రియ దైవజనాంగమా, సర్వసాధారణంగా బంగారం పాడవుతుందా చెప్పండి? బంగారం పాడవుతుందా? పాడవదుగా. బంగారానికి తుప్పు పడుతుందా? పట్టదుగా. కానీ ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు బంగారములాగా చూడాలనుకున్నాడు. ఆమేన్. అది ఎలా చూడాలనుకున్నాడు? సంఘమును ఆయన బంగారములాగా ఆయన పోల్చుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు? బంగారం. మనం ఎలా ఉండాలి? బంగారంలాగా ఉండాలి. పరిశుద్ధత. బంగారం దేనికి గుర్తు అంటే, బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుడు అంటారు, ప్రత్యక్ష గుడారంలో మందసాన్ని తయారు చేసేటప్పుడు వాటి కమ్మెలకు బంగారము పూత, వాటి కోళ్ళకు బంగారము ఎక్కువ. దేవుని ఆ ప్రత్యక్ష గుడారంలో సముఖపు రొట్టెల బల్లే కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి పనిముట్టు కూడా బంగారముతో దేవుడు చేయించుకున్నాడు. దేనికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసులైన బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? ప్రవర్తనలోను, మాటలోను, క్రియలలోను, ఆలోచనలోను, నడవడికలోను, ఎక్కడో ఉన్నా, ఏ చోటున్నా మన యొక్క హృదయ ఆలోచనలు దేవుడికి కనబడతాయని గుర్తెరిగి మనము పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము ప్రతిదినము పరిశుద్ధత విషయంలో మనము జాగ్రత్తగా మనకు మనమే చూసుకుంటూ అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు మన లోపాలు ఎలాగైతే సరిచేయబడతాయో అలాగ ప్రతిదినము మనము త్రొట్టిలో పోకుండా ఉండడానికి వాక్యమును నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆమేన్. స్తోత్రం. ఏమయ్యాలి? ప్రతి సమయంలో మనకేం గుర్తుకు రావాలి? అది ఎవరైనా మనల్ని స్నేహం చేస్తామని స్నేహితులు ఉంటారు. కానీ మన స్నేహితులు వాళ్ళు మరొక రకమైన అలవాట్లు కలిగిన వారైతే వారితో ముందు ఏకీవించి మనం ఆ స్థలాలకు వెళ్ళకుండానట్లుగా మనలో ఏముండాలంటే ఏముండాలి? మనలో ఆ వాక్యం మనలో ఉంటే ఆ వాక్యమును బట్టి మనము వారితో నడిచే నడకలు ఆగిపోతాయి. దేనికి స్తోత్రం. ఆమె వారితో నడితే ఏమవుతుంది? సారీ బ్రదర్, మీరు వెళ్ళండి, నేను
వాటికి దూరంగా ఉంటాం. మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది ఎందుకంటే మనము మేలిమి బంగారంలాగా ఉండాలట. బంగారం ఉంది, ఇంకో బంగారం ఏంటి? అది ఎలా చూడాలనుకుంటున్నాడు? మేలిమి బంగారంలాగా ఉండాలని చూస్తున్నాడు. అయితే ఈ మేలిమి బంగారంలాగా ఉండవలసిన ప్రజలు వీధుల్లో ఏం చేయబడుతున్నారట? రాళ్ళ వలె పారవేయబడుచున్నవి అన్నాడు. ఎలాగా? రాళ్ళ వలె ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు ఏమైపోతున్నాయి? పారవేయబడుతున్నాయి. అంటే ఏర్పరచబడిన వారే, కానీ వీధులలో ఎన్నికైనబడిన వారే వీధులలో ఏం చేయబడ్డారట? పారవేయబడి ఉన్నారు. ఎందుకు పారవేయబడ్డారు, ఎందుకు అని మనం చూస్తే, ఇక్కడ అంటాడు, మొదటి అధ్యాయంలోనికి రండి, మరలా 8వ వాక్యంలోనికి రండి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలయను. ఏం చేశారట? ఘోరమైన పాపము. ఇర్మియా గ్రంథంలోనికి వస్తే ఏంటి ఆ పాపము అనేది మనకి ఇక్కడ తేటగా కొన్ని వాక్యాలు కనబడుతూ ఉంటాయి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యము చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యము. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, భక్తిగా పాడైపోము. 2 నా జనులు 2 నేరములు చేశారు. జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు అనగా తొట్లను, అనగా బద్దలైన నీళ్ళ నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఒకటి, ఎందుకు వారు విస్తారమైన ఘోరమైన పాపం ఏంటి వారిది అని అంటే, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా అన్నాడు. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎంత చెప్పినా, ఒకవేళ మనం చెప్పినా వాళ్ళు దాన్ని ఎప్పుడు ఏం చేయరు, చెప్పరే, మార్చుకుంటారా? ఇశ్రాయేలుది వేరు, అన్యజనులది వేరు. ఎవరిది వేరు? ఇక్కడ ఎవరికి చెప్తున్న మాట ఇది? ఎవరు ఇంటి పుట్టినవాడు, కొనబడినవాడా, ఇంటి పుట్టినవాడని కిందను కూడా అన్నాడు ఇర్మియా. ఏమన్నాడు? అక్కడ చదివిన మాటలోనే కిందన ఉంటుంది. ఏమనంటే, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన 14వ వాక్యం, కొనబడినవాడా, ఇంట పుట్టినవాడు కాడు కదా, అతడు ఎలాగూ దోపుడు సొమ్మాయను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలుని దేవుడు ఉన్నతమైన వారిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అబ్రహాముతో చెప్పడంలోనే గొప్ప ప్రత్యేకత ఏంటంటే, అబ్రహామా, అప్పటికి సంతానం లేనప్పుడే దేవుడే చెప్పాడు, నీకు పుట్టబోయే సంతానము ఆకాశపు, కొంచెం చెప్పండి గట్టిగాను, ఊపిరి లేని వాళ్ళుగా చెప్పకండి, స్వరం అయితే చెప్పండి, తప్పో రైటో. ఏదైనా సరే పడకడంలో ఇబ్బంది ఏముంది? ఇక్కడ ఏమైనా మార్కులు పోతాయా, మార్కులు వస్తాయా? పలికేదేదో గట్టిగా పలికితే, అమ్మయ్య, అమలావతి గారే కాదు, మా వాళ్ళు ఇంకా కొంచెం బాగానే ఉన్నారు. దీనికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అర్థమైందా? సహోదరు అమలావతి గారు చెప్తుంటారు, ఈరోజు 2 ప్రశ్నలు 2 అట్లకి అడిగాను మిమ్మల్ని. ఒకటి, ఎవరు? అది ఇశ్రాయేలు ప్రవక్తల్లో ప్రవక్త ఎవరు? మిర్యాము. ఇంకో కావ్యం కూడా ఉంది, ఎవరు?
ఇంకొక ఆమె కూడా ఉంది, ఎవరు చెప్పండి ప్రవక్తని? దెబోరా. దేవునికి స్తోత్రం. ఇంకొకరు ఎవరు? దెబోరా. ఒకటి మిరియాము, 2 దెబోరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మయ్యా, ఇంకా ఉన్నారా మనలో కూడా శేషించిన జనం అనేటట్లుగా. తప్పో రైటో, ఇప్పుడు ఏమైంది? మార్కులన్నా పోతాయా? అబ్రహామా, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె సముద్రపు ఇసుకరేణు వలెవే ఉంటుంది అన్నాడు. ఎవరితో చెప్పిన మాట ఇది? అబ్రహాముకి ఇంకా అప్పటికి ఏమి లేరు. అబ్రహాముకు గాఢనిద్ర కలిగి దర్శనం చూస్తూ అంటాడు, అక్కడ పక్షులను 2 ఒక బలిని పశువుని ఖండించి బలిపెట్టం. అక్కడ ఆయన బలి అర్పించిన తర్వాత అక్కడ కలేబరాలు, అక్కడ గెద్దలు పొగయొత్తున్న దర్శనాన్ని చూస్తాడు. అదంతా మరొక ఘట్టం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం అండి. ఏ జనము? ఇశ్రాయేలు జనం. అందుకే ఇంకా దేవుడి కనికరం ఈ రోజుకి వాళ్ళ మీద, వాళ్ళ కఠినమైన ఏదైనా దేవుని తట్టుకు, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు తట్టుకు తిరగకపోయినా ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తెలివైన వాళ్ళు ఎవరయ్యా అంటే, టెక్నాలజీ అంతా ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ దేశం నుంచే రావాలి. అమెరికాకి వెళ్ళని, ఇరాన్కి వెళ్ళని, రష్యాకి వెళ్ళని, చైనాకి వెళ్ళని, ఇంకో దిక్కెళ్ళని అంటే మేను ఉన్నతమైనవన్నీ కూడా వాళ్ళ యొక్క దేవుడు వారికి ఇచ్చిన అపారమైన జ్ఞానము చేత కొనగొడబడి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అవి వెలుగులోకి వస్తున్నాయి. దేనికి స్తోత్రం కలిగినగా. ఎవరితో చేసిన వాగ్దానము చెప్పండి? అబ్రహాముతో చేసిన వాగ్దానం. అలాంటి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఏర్పరచబడిన జనం వీళ్ళు. అందుకే అంటాడు, ఇంట పుట్టిన దాసుడా కొనబడిన. అసలు నువ్వు ఇంట పుట్టిన వాడివే కదా. అర్థం ఏంటి? నువ్వు కొనబడిన వాడివైతే నువ్వు ఎలా పడినా నాకు సంబంధం లేదు. నువ్వు కొనబడిన వాడివైతే అసలు నీతో నాకు పని ఏముంటుంది? నీకు డబ్బు ఇస్తాను, ఇష్టమైతే ఉంచుకుంటాను, లేకపోతే. అర్థమైంది నా మాట? అర్థమైందా? పెంచుకున్నవాడికి చెప్పండి, చెప్పరే. కన్నవాడికి తేడా ఏంటి? జయరాజు గారు, పెంచుకున్నవాడికి కన్నవాడికి తేడా ఏంటి? ఉందా? తేడా ఉందా? చెప్పరేమండి? ఉందా? ఏంటి తేడా? ఇంకా క్షమిస్తామా? ఇంకా రెండు లాగి అది చెప్పరే. ఏమైనా చేస్తే ఏం చేస్తాం? బాధ్యత అంతా ఎవరికి అప్పు చెప్తాం? బాధ్యత అంతా ఎవరికి ఇస్తాం? తాళం పెట్టి ఎవరికి ఇస్తాం? చెప్పరే. హల్లెలూయా. పెంచుకున్నవాడికి ఏదో కాస్త వాడికి కొంచెం బొవ్వెట్టి ఏదో బట్టిచ్చి ఏదో ఉంటున్నాడు అంతే. స్వతంత్రుడు కాడు కదా. ఆడు తప్పు చేసిన మందలించి లేదంటే ఒక మాట అని వదిలేస్తాం. అదే కన్నబిడ్డ తప్పు చేస్తే, ఒరే నా పరువు తీకరా, నన్ను ఈదిలో పెట్టేవరా, నన్ను అవమానపరిచేవరా అని వాడిని చేసిన పనిని పదే తలంచుకుని బాధపడుతూ నేను ఎలా చూడాలనుకున్నారు. ఇక్కడ అదే బాధ. దేవుని బాధ ఏంటంటే, నేను మిమ్మల్ని ఇంట పుట్టిన వాడివా కొనబడిన వాడివా? నువ్వు ఇశ్రాయేలు, నువ్వు ఇంట పుట్టావా కొనబడ్డావా? అన్యజనులు తమ దేవతలను మార్చుకోకుండా ఉన్నారు అంటాడు. దేనికి స్తోత్రం. ఎవరిని మార్చుకోలేదట? వాళ్ళు మార్చుకోలేదు. కానీ మీరేం చేస్తున్నారు? మాటికి ఎవరిని మార్చేస్తున్నారు? అదే కదా బాధ. మాట అదే కదా. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న మాట అదే కదా. ఏమంటున్నాడు? ఇదిగో ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనిన, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మార్చుకొనినా? వాళ్ళు మార్చుకోలేదు. అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను ఏం చేర్చుకున్నారట? మార్చుకొనిరి. అంటే ప్రయోజనం లేని దానికోసం మీరు ఏం చేస్తున్నారు? మార్చేసుకుంటున్నారు. మీ వాళ్ళమేనండి, మేమును ఏదో వెళ్తాం కానండి, మాకు ఇదంటే ఇష్టమేనండి అన్ని వాళ్ళు అయిపోయారు. అది హల్లెలూయా. మన ఎవరో అంటారు, మీరు
మీకు ఇది ఉండదు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, మీరు ఇలా చేయరు కదా, మీకు ఇలాగా ఒకవేళ మీకు ఇది మంచి రోజు అది చెడ్డ రోజు అనేది ఏమి ఉండదు కదా, మీరు ముహూర్తాలు చూడరు కదా, మీరు ఇంకా ఏంటి లోక సంబంధమైనవి ఏమి ఇలాంటివి ఏమి మీకు మీరు చేయరు కదా అంటే కొందరు అనేవాళ్ళు ఉన్నారు. అబ్బాయి లేదండి వెళ్తాం కానీ ఇది మాకు కూడా చెప్పరా, ఇది ఎక్కడ వదులుతామండి అంటే దేనిని మార్చుకుంటున్నారు? దేవుని మహిమను వారికి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తున్నారంట, మార్చుకుంటున్నారు. అందుకే యెరూషలేమా నీవు ఘోరమైన పాపము చేసితివి. ఏ పాపం అది? ఘోరమైన పాపం అంటే చంపేయడం, నరికేయడం ఏమో కాదు. దేవుని యొక్క మహిమను ఎరిగి కూడా దేవుని మహిమ యొక్క శక్తిలో వారు నిలవకుండగా లోకములో కలిగే అపవిత్రతలోనికి వీరేం చేస్తున్నారు, చొరబడి వాళ్ళు దేవుని యొక్క నామమునకు బదులుగా లోక సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా పులుముకుంటూ ఉన్నారు. అది హల్లెలూయా. అందుకే ఘోరమైన, అందుకని దేవుడు అంటాడు మేలిమి బంగారముగా ఉండవలసిన వాళ్ళు బంగారం ఎట్లు పాతగిల్లింది, మేలిమి బంగారం ఎట్లు వదిలేశారా? విలాపవాక్యంలో మళ్ళీ 4వ అధ్యాయం వదిలేశారా? మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ఎట్లు మందగిల్లినది, ప్రతి వీధి మగును ప్రతిష్ఠితమైన రాళ్ళు ఏమై ఉన్నాయి అంటే ఏర్పరచబడిన వారు సైతము ఇప్పుడు పెంటగా పారవేయబడ్డారు. ఇర్మియా బాధ అదే. దేనికి స్తోత్రం. ఇర్మియాకి ఎక్కడ లేని దుఃఖం ఎందుకయ్యా అంటే ఇర్మియా ఎందుకు కన్నీళ్ళు ఓటగాను తల జలమయముగాను ఎందుకు అతను రోదన చేస్తున్నాడంటే అయ్యయ్యో ఎంత ఉన్నతంగా ఉండవలసిన దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వీళ్ళు ఎందుకు ఇంతగా దిగజారిపోయారని ఇర్మియా పరితాపము, ఇర్మియా రోదన, ఇర్మియా మరో ప్రక్కన చూడాలంటే మరో రకంగా చూడాలంటే ఇర్మియా యొక్క అంగలార్పదే. దేనికి స్తోత్రం కలిగిన గారు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను అంటాడు. హల్లెలూయా. ఏమైందట? జనభరితమైన ఉన్నతమైన పట్టణము కానీ ఇప్పుడు ఎలాగైంది? ఏకాకిగా మారింది. అంటే విడవబడ్డాది. ప్రియులారా ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడుగానా మనల్ని విడిచిపెట్టాడా, మనం దేనికి అది గుర్తించాలి. దేనికి స్తోత్రం. ఎవరు వదిలేస్తే దేవుడు మనల్ని వదిలేశాడా? నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన రోషము గలవాడు. ఎవరు? మనం ఆరాధించే దేవుడు ఎవరు? రోషము గలవాడు. ఆయన పిల్లలము కూడా అలాగే దేవుని కోసం రోషంగా ఉండాలి. స్తోత్రం. ఏలియా ఒక్కడే అన్నాడు. ఏలియా ఏమన్నాడు? యెహోషువ ఒక్కడే అన్నాడు, నది అద్దరన మీరెన్నో చూశారు, నది అవతల మీరెన్నో వాటిని మీరు కన్నులారా చూసి మీరు ఇప్పటి వరకు ఇక్కడ వరకు చాలా క్షేమంగా వచ్చారు. అయితే నేను ఇప్పుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే 24వ అధ్యాయంలోనికి వస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వస్తే మీరు చూసినట్లయితే 14వ వాక్యం, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమని మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను చాలమ్మా. దేవునికి స్తోత్రం. ఎందుకు యెహోషువ ఈ మాట చెప్పాడు? ఎందుకు యెహోషువ ఈ మాట పలికాడు అనంటే
అప్పటికే ప్రజలు ఎన్నో అద్భుతాలు, దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, యుద్ధాలు, శత్రువులు భయం, యెరికో పట్టణము ప్రాకారాలు కూల్చబడడం, హాయి పురము దేవునికి ఎలా అప్పజెప్పబడ్డాదో, యెరికో పట్టణం ఎలా అప్పజెప్పబడ్డాదో, తన ప్రజలకు దేవుడు ఎలాంటి తోడుగా ఉండి నడిపించాడో యెహోషువ వారి అనుభవాలను మరొకసారి ఇశ్రాయేలు జనాంగానికి తన ఘట్టాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాణాల్లో, మజిలీల్లో ఎక్కడ ఎలాంటి దేవుని హస్తము వారికి తోడయ్యుండి నడిపించిందో, మోషే తర్వాత నాయకుడైన యెహోషువ ఆ యొక్క యాత్ర ప్రయాణములో, కానాను యాత్ర ప్రయాణములో, ఐగుప్తుని దాటి వెళ్ళే ప్రయాణములో, యొర్దానుని దాటి వెళ్ళే ప్రయాణములో, యెరికోని దాటి వెళ్ళే ప్రయాణములో ఎన్ని రకాలుగా దేవుడు వారికి తోడయుండి ఆశ్చర్యమైన కార్యాలు చూపించాడో వాటిని మరలా ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇంక యెహోషువ ప్రయాణం ఆగుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి ప్రయాణం? అప్పటికి యెహోషువ చాలా వయసు వచ్చి ఉంది, చాలా వృద్ధాప్య దశలో ఉన్నాడు యెహోషువ కూడా. ఆమేన్. ఇప్పుడు అంటున్న మాట అదే 24వ అధ్యాయం ఈ 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నజార్థుని ఐగుప్తులోని సేవించిన దేవతలను త్రోసివేసి యెహోవాని. అది ఇప్పుడు మీరు ఎవరిని సేవించాలి? మరలా మీరు దేవతలను తెచ్చుకోకూడదు. హల్లెలూయా. అంటే అర్థమేంటి? దేవతలంటే అర్థమేంటి? నేను అనే మాట వీటి కాదు, ఆచారాల్లోకి వెళ్ళకండి. ఆమేన్. దేని వైపు? ఎక్కడికి వెళ్ళకండి? లోకం వైపుకి వెళ్ళకండి. లోకపు వాటిని మరలా మీరు తెచ్చుకోకండి. హల్లెలూయా. వాటిని మీరు ఎప్పుడైతే తెచ్చుకున్నారో మరలా మీరు ఏం తెచ్చుకున్నట్లు లెక్క? మీ పవిత్రతను, మీ ఘనతను, మీ విలువను, మీ యొక్క ఏర్పాటును ఏం చేసినట్లు లెక్క? కోల్పోయినట్టు. అంతే. అందుకే అంటున్నాడు, కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా అన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఇశ్రాయేలు. కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా. కొనబడిన వాడైతే నాకు పని లేదు, కానీ ఇప్పుడు ఎవరితడు? ఇంట పుట్టిన వాడే. ఇప్పుడు దేవునికి అన్యజనులు ఎప్పుడైనాను తమ దేవతలను మార్చుకొనినా అని ప్రశ్న వేసి, ఇదిగో నా ప్రజలు అనేక మార్లు నన్ను ఏం చేశారు చెప్పండి? మార్చు అంటే ఆయన్ని ఎలా మార్చుకుంటున్నారు? మార్చుకుంటున్నారు. అందుకే ఈ రాత్రి మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. ప్రతిష్ఠితమైన జనాంగముగా, ఏర్పరచుకునే వంశముగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. స్తోత్రం. అందుకే నిజమైన అబ్రహాము యొక్క సంతానములో, అబ్రహాము సంతానము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఇస్సాకు వలనైనా తర్వాత యాకోబు వలనైనా ఈ సంతానములో దేవుడు యాకోబుతో ఒక మాట చెప్పాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఇద్దరు పోరాటం చేసి యాకోబు తన యొక్క అపరాధమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి మార్పు చెందిన తర్వాత ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుడిగా మార్చబడిన వాడుగా యాకోబు మనకు కనబడతాడైతే, రాను 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 అబ్రహాము సంతానమైన పేరు చెప్పుకుంటున్నారు, కానీ ఇశ్రాయేలీయులు ఎవరూ కూడా దేవుని యొక్క మార్గంలో చెప్పండి, దేవుని యొక్క ఉపదేశంలో, దేవునికి కట్టడలో నుండి వారు పూర్తిగా వాళ్ళ హృదయాలను తొలగించుకొని ఆచారబద్ధమైన దాంట్లోకి వెళ్ళిచేశారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక వచ్చేసరికి ఆత్మ సంబంధమైన సున్నతే అని చెప్పాడు. అంటే మార్పు శరీరములో వచ్చే లేక పుట్టుక ద్వారా వచ్చేది కాదు. చూడండి,
హల్లెలూయా. ఎనిమిదో అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం దగ్గరికి రండి. హల్లెలూయా, స్తోత్రం. 2వ అధ్యాయంలోనికి రండి. రోమాపత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ చెప్పబడుతున్న మాట మీరు 2వ అధ్యాయం తీసారా? చూడండి, నేను చదువుతాను. 17వ వాక్యం. నీవు యూదుడివని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకును, బాలురకు ఉపాధ్యుడైనని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవు బోధించుకున్నదగవా? దొంగిలి వద్దని చెప్పి నీవు దొంగిలించదువా? వ్యభిచరించవద్దని చెప్పి విగ్రహములను అర్చించుకొని నీవు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రమును మీరిటి వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్య. అది ఇంకా ఏమంటాడంటే, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వాడివైతేవా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడివైతేవా నీ సున్నతి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టే సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎలా అక్షరమును సున్నతి గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే. దేనికి స్తోత్రం. ఎందుకంటే యూదులందరూ కూడా వాళ్ళకొక అతిశయం ఏంటంటే, మేమేం పొందాం? సున్నతి చేయబడ్డాం మేము అంటే ముద్ర వేయబడినట్లుగా వాళ్ళకి ఫీలింగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించబడిన వారిగా ఫీలింగు, దేవుని పిల్లలమయ్యామని ఫీలింగు, దేవుడు మాకు తోడై ఉంటాడనే ఫీలింగు, దేవుడే మా పక్షంగా యుద్ధం చేస్తాడనే ఫీలింగు. అంటే నేను అంటాను, ముద్ర వాస్తవమా? దేవుని చిత్తములో నడవడం వాస్తవమా? చెప్పండి. దేనికి స్తోత్రం. ఏది వాస్తవం? ముద్ర కాదు. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రము మాకు తెలుసని చెప్పుకుంటూ మీరు ధర్మశాస్త్రాన్ని చేయకుండా ఒక వ్యక్తి ధర్మశాస్త్రం లేకపోయినా నీతిని అనుసరించి నడుస్తున్నాడు. దేన్ని అనుసరించి? ఇక్కడ అదే చెప్పాడు కదా, ఏమని? మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతి గలవాడే ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 26వ వాక్యం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడు ఉండి కూడా సున్నతి గలవాడుగా ఎంచబడును. దేనికి స్తోత్రం.
ఒక రకంగా చెప్పాలంటే మీది వాక్యం ధర్మశాస్త్రం మాది 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 అనుకుంటున్నారు మీరు. దేవుడు పిల్లలము, దేవుడే మాకు పక్షంగా ఉంటాడని మీరు అనుకుంటున్నారు. మీరు అసలు నడవకుండా మీరు ఎలాగా డిక్లేర్ చేసుకుంటారు? ఇది మీరు మీ మట్టుకు మీరు డిక్లేర్ చేసుకున్నా దేవుడు ఆమోదించడు. దేనికి స్తోత్రం. ఎవరు ఆమోదించాలి? లేనివాడు నీతిగా ఆ ధర్మశాస్త్రం సున్నతి లేకపోయినా ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడుగా ఉన్నారట కొందరు. దేనికి స్తోత్రం. అది సున్నతి వేరు. సున్నతి ఉన్న వాక్యానుసారంగా ఏం చేయాలి? నడవాలి. అది ఈరోజు చాలామంది బాప్తిసం దాన్ని మన భాషలో తీసుకుంటే, క్రొత్త నిబంధన సంఘానికి తీసుకుంటే, బాప్తిసం పొందినంత మాత్రాన్ని ఎక్కడికి వెళ్ళిపోతామా? వెళ్తామా? బాప్తిసం పొందినంత మాత్రాన్ని ఏం చేయం? వెళ్ళం. అందుకే మీరు వినివారు మాత్రమే ఉండక వినిని దాని ప్రకారముగా, అది వినిని దాని ప్రకారముగా నడిచేవారు కాకపోతే, యాకోబు పత్రిక చివరిగా నేను ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం వినండి, బాగా వినండి. ఎవడైనను వాక్యము వినువాడయుండి, చదవండి, దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. ఇప్పుడు ఆగుదాం, ఒక్క నిమిషం ఆగండి. ధర్మశాస్త్రము అక్కడికి ఇక్కడిని దగ్గరికి తీసుకురండి. సున్నతి ఉంది, వారి ధర్మశాస్త్రాన్ని నడవలేదు. ఏముంది వాళ్ళకి? ఇశ్రాయేలుకి ఏముంది చెప్పరేమండి? సున్నతి మాత్రమే ఉంది, కానీ ఎవరి ప్రకారంగా నడవలేదు? ధర్మశాస్త్రం ప్రకారంగా. ఇప్పుడు చదవండి సార్ ఈ మాట. ఎవడైనను వాక్యము వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకుని మనుష్యుని వాడు తను చూసుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చాలండి. ఇద్దరికి పోలుకుందా లేదా? ఇద్దరికి ఉందా లేదా? ఇశ్రాయేలుకి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు సున్నతి ఉంది, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని పిల్లలు అంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం చెప్పాలి. నేడు క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందో తెలుసా? నేనేం పొందాను? నీటి బాప్తిసం పొందాను, ఎక్కడికి వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళరు, ఇక్కడ అక్కడ ఆపేస్తాడు, ఇక్కడ ఆపేస్తాడు. ఎందుకు? అసలు నడవడం దేని ప్రకారంగా నడవాలి? అది దేని ప్రకారంగా రావాలి? వాక్యానుసారంగా ఏం చేయాలి? అది ఒకడు మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి, మోసపుచ్చుకొనకుండగా వాక్యం ప్రకారముగా ప్రవర్తించువారై ఉండండి. హల్లెలూయా. దేని ప్రకారంగా? 10 రోజులు 11 రోజులు ఎడతెగక దేవుడు ప్రతి రాత్రి తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఈ 10 రోజులైనా 20 రోజులైనా కాదు, సంవత్సరాలు దేవుడు తన వాక్కును విడుదల చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎంతగా మనం వాక్యములో నడిపించబడకపోతే, వాక్యము చేత మనము భద్రపరచబడకపోతే, మనము కూడా వీధిలో మనము కూడా ఎక్కడ పాడేసే రాళ్ళులా ఉంటాం? వీధిలో పాడేసే రాళ్ళులాగే ఉంటాం. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు చెప్పండి? మేలిమి బంగారముగా చూడాలనుకుంటున్నాడు. మేలిమి బంగారముగా ఉండవలసిన క్రీస్తు స్వరక్తమిచ్చిన సంఘము ఇదిగో ఘోరమైన పాపము చేసిన యెరూషలేము కనబడుతుంది. యెరూషలేము అంటే
ఓవరాల్గా ఆయన యావత్ ఇజ్రాయేల్ని చూపెడుతున్నాడు. యెహోషువ చెప్పిన మాట అదే, మీరెవరిని సేవించినా మీకు తెలుసు, మీ పితరులు సేవించినట్లుగా మీరు చేస్తారా, లేకపోతే ఏం సేవింతారా? నది అవద్దర, నది అవతల, నది యువతలకు మీరు వచ్చారు. ఇప్పుడు మీకే ఆ స్వేచ్ఛ, మీకే ఆ స్వతంత్రాన్ని నేను మీకు అప్పచెప్తున్నాను. మిమ్మల్ని బంధించి బాధించి మీ మీద అధికారిగా ఉండి నేను మిమ్మల్ని బలత్కారంగా ఒప్పించడానికి కాదు, మీకు స్వేచ్ఛ ఇచ్చాను. ఎవరిని ఆరాధింతారో అది మీ ఇష్టం అన్నాడు. దేనికి స్తోత్రం. నేనును నా ఇంటి వారు అయితే ఎవరిని ఆరాధింతాం? ఆమేన్. ప్రియులారా, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించేటప్పుడు ఆయన మీద పరిపూర్ణంగా ఇంకా మనకి ఏం కలగాలి చెప్పండి? ఇంకా మనకు ధైర్యం రావాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ కార్యం జరిగిస్తాడు. ఆలస్యం అవుతుంది, కానీ నిన్న ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు, ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టడు. నీ ప్రార్థన ఒత్తిగా పోనివ్వడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు విజయం ఇస్తాడు. కన్నీరు తుడిచే దేవుడు. ఇక ఏ ఆధారం లేదు అనుకుని కృంగిపోతున్న సమయంలో అదిగో ఆయనే పేతురుని చేతి పట్టుకుని, పేతురుని చెయ్యి పట్టుకుని మునిగిపోతున్న పేతుర్ని వెంటనే నీటిపై నడిపించిన మహనీయుడు, సర్వాధికారి. అయిపోయింది, ఇక నా బ్రతికింతే, నా జీవితం మూడు అనుకుంటున్న సమయంలో రూతు జీవితాన్ని పరిమళ వాసనగా, ఒక ఉన్నతమైన ఖ్యాతి కలిగిన జీవితము ఆవిడికి, రూతుకి అనుగ్రహించిన వాడిగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శిస్తాడు. ఈ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. నీ భారం యెహోవా మీద మోపు. ఆయన సన్నిధిలో ఖచ్చితంగా నీకు ఆయన దాటిపోయేవాడుగా ఉండడు. ఆయన నీకు సమీపముగా ఉండి ఆయన నిన్ను పరామర్శించి నీతో మాట్లాడి నీకు అడ్డుగా ఉన్న బండలను సదునుభూమిగా చేసి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించడానికి ఆయన మన ముందు ప్రధాన కాపరిగా మన ముందు ఆయన నడిచేవాడు. అందరూ మోకరిందామా? యేసయ్యా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓటమి తప్పని రోజైనాను